అందరికీ నమస్కారం. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతుంది అలెక్య చిట్టి పికిల్స్. వాళ్ళకి ఒక మెసేజ్ వచ్చింది పచ్చళ్ళలో ఎంక్వైరీ. దాని తర్వాత ఆవిడ ఎలా రెస్పాండ్ అయ్యారు, ఆడియో లీకేజ్ అన్నీ జరిగింది. ప్రజల మధ్యలో ఆడియో లీకేజెస్ ఉన్నాయి. ఓకే. వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళ సిస్టర్, ఒకానొక సిస్టర్ అయిన సుమిత్ అక్స్‌ని నిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఓకే. తను హైదరాబాద్‌లో ఉంటుంది. తనకి ఈ విషయాలు ఏమీ తెలీదు. ఓకే. తనకి అసలు ఏం జరిగింది, ఎందుకు అలా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిందనేది క్లారిటీ అనేది వాళ్ళు ఇస్తూ వచ్చారు. అలెక్య చిట్టి పికల్స్ అనే వాట్సాప్ మరియు వాళ్ళ వెబ్సైట్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్, ఓకే, వాళ్ళు ఎక్కడెక్కడ సోషల్ మీడియాలో ఉన్నారో అక్కడ మొత్తం వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఓకే. దే ఆర్ ఎక్స్పోజ్డ్. సో మనం ఈ సిచ్యువేషన్కి వాళ్ళు ఎందుకు వచ్చారనేది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. ఓకే. చిట్టి పికిల్స్ అనేది రీసెంట్గా రివ్యూలు స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈ పికల్ బిజినెస్ చేసే యూట్యూబర్స్ పికల్స్ అని కొన్ని వాళ్ళది రివ్యూ చేయడం స్టార్ట్ అయ్యడం జరిగింది. దాంట్లో చూసినట్లయితే కనుక వీళ్ళ పికల్స్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది కంపారేటివ్లీ విత్ అదర్ యూట్యూబర్స్. ఓకే. అలాగని మిగతా యూట్యూబర్స్ చార్జ్ చేస్తున్నది చాలా చాలా అఫోర్డబుల్ అని నేను చెప్పట్లేదు. ఓకే. చాలా వరకు యూట్యూబర్స్ అమ్ముతున్న పికల్స్ అన్నీ ఖచ్చితంగా ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి అయితే కనుక అఫోర్డబుల్ కాదు. ఓకే. జస్ట్ బికాస్ ఆఫ్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ ఇన్ సోషల్ మీడియా అండ్ దే ఆర్ గెటింగ్ ఆర్డర్స్ అండ్ దే ఆర్ మేకింగ్ ద మనీ. ఓకే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇక్కడ అలెక్య చిట్టి పికల్స్ అనే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే దే డోంట్ నో హౌ టు టేక్ ఫీడ్బ్యాక్. ఓకే. అది వాళ్ళ మైనస్ పాయింట్. ఓకే. దే హ్యావ్ రియాక్టెడ్ వెరీ ఇన్ రాంగ్ వే. ఓకే. అండ్ దే ఆర్ పేయింగ్ ఫర్ ఇట్. దే లాస్ట్ దేర్ బిజినెస్ అండ్ దే హ్యావ్ షట్ డౌన్ ఇట్. So please leave them. Okay. Now they are in a bad shape and bad situation, and people who reacted like that, the person who reacted like that, he or she is undergoing a lot of depression. Okay. I can see the YouTubers in Telugu community making lots of videos. ఎన్ని వీడియోస్ చేస్తున్నారంటే అసలు రోజుకి 2-3 షార్ట్స్ అవి ఇవి వదిలేసండి. వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు కదా, మీ రివ్యూ కరెక్ట్ అని తేలింది కదా, వదిలేసండి. ఎందుకు వాళ్ళని మళ్ళీ 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 పోయి టార్గెట్ చేసి వాళ్ళ పైన వీడియోస్ చేసి వాళ్ళని అంత స్ట్రెస్ తీసుకొస్తారు. ఓకే. వాట్ ఇఫ్ షీ గోస్ ఇన్ సచ్ ఎ డిప్రెషన్ అండ్ షీ టేక్ ఎ రాంగ్ స్టెప్, who will be held responsible for that? It's not easy to take criticism for everyone, right? So think twice before you are making videos and criticizing them. Okay, they are already criticized and they don't know how to take it. So they are already exposed, and let them realize their mistake, what they have done. Let them come back and do their business and let them make money. Okay. If you find still issues with them, okay, tell them in such a way they can understand. If they're not understanding, react in a proper manner and a very polite manner. Okay. Don't abuse them. Okay. There are comments in their YouTube and there are comments in their instas, okay, where people are abusing them. Okay. That definitely makes them stressful and that definitely makes them aggressive to react when they are questioned about their products. Okay. So please let us keep calm. Okay. And don't disturb them for certain period or for some time. Let them get back to their normal life and they do their business successfully and make money, because we don't know what's happening in their lives. Okay. That business which they are doing may be the livelihood for them in their family. Okay. So we don't know that. So don't judge people just because of one incident. Okay. Just don't put your opinion on others. Don't trick the minds, please.